హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మీ అందరికీ నా అందమైన కుక్క పిల్లలు చూపించాలనుకుంటున్నాను. చూడండి, చాలా క్యూట్ ఉంది కదా. వావ్, ఇది ఈవినింగ్ టైంలో బయట ఆడుకుంటున్నప్పుడు వీడియో క్లిప్పింగ్ తీసుకున్నాను నేను. రోజు ఇలానే చాలా నాటీగా చాలా అల్లరి పనులు చేస్తూ ఉంటాయి ఇవి. సో వీటి వల్ల ఒక రకంగా హ్యాపీనెస్, ఇంకో రకంగా కొంచెం ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు, సమ్ టైమ్స్ మాత్రమే, రోజు కాదు. ఓకే, చాలా గ్రీనరీగా బాగుంది కదా. ఇదంతా గడ్డి పూలండి. చూసారా, మన నేచర్లో అందమైనవి ఎన్ని ఉన్నాయో ఇవంతా గడ్డిలో ఇది ఒక రకం అన్నమాట. దీన్ని ఆవులకి గేదెలకి దీన్ని మేతగా కూడా ఇది పెడతారు. సో ఇవి ఆడుకున్న ప్లేస్లో ఇదంతా ఉన్నది తూట్. ఈ తూటునే నేను కుందేళ్ళకి పెడుతూ ఉంటాను. చూడడానికి చాలా చక్కగా ఆడుకుంటున్నాయి ఇవి. చాలా నాటీస్ అన్నమాట. విపరీతమైన అల్లరి చేస్తాయి. ఈ అల్లరితనంలో కొంచెం టైంపాస్ అవుతున్నా కూడా అప్పుడప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది. చూసారా, ఈ ప్రకృతిలో కనిపించేది ప్రతిదీ అందమైందేనండి. ఈ గడ్డి పూలు, గడ్డి, మట్టి చూడడానికి అందంగా ఉంది, అందంగానూ ఉంది. మనలో చాలామందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి చెట్లు మొక్కలంటే ఇష్టం, కొంతమందికి ఇలా పెంపుడు జంతువులు అంటే ఇష్టం, మరి కొంతమందికి ఇలా చూడడం అంటే ఇష్టం. మరి మీ ఇష్టాలు ఏంటి? ఇదేంటో తెలుసా? గడ్డి తూటు పువ్వు అండి. చూడడానికి చాలా అల్పమైంది, కానీ చూడడానికి ఎంత అందంగా ఉంది. ఇలా చూస్తూ ఉంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది కదా. దీన్ని చాలామంది తూటు పువ్వు రంగు అని అంటూ ఉంటారు. చిన్నప్పుడు వినేదాన్ని.
చక్కగా అందంగా ఆనందంగా అనిపిస్తుంది కదా. మన ఇంటి చుట్టుపక్కల మనకు తెలియకుండా చాలా అందమైనవి ఉంటాయండి. ఇలా మనం చూసినప్పుడే దానికి ఉన్న అందం మనకు అనిపిస్తుంది. ఇవి ఎందుకు పనికిరాని గడ్డి పూలు అనుకుంటాం, కానీ చూస్తుంటే ఎంత అందంగా ఉంది కదా. చూసారా ఎంత అల్లరి చేస్తున్నాయో ఇవి. నీట్గా స్నానం చేయించి తీసుకొచ్చాను. మొత్తం మట్టి చేయించేసుకున్నాయి ఇవన్నీ. మళ్ళీ నేను ఇప్పుడు దీనికి స్నానం చేయించడానికి ఎంత టైం పడుతుందో తెలుసా. ఇది ఒక గడ్డి రకమైన పువ్వులు అనుకుంటండి, చూడడానికి బాగుంది. ఈ గడ్డి కన్నా మధ్యలో కుక్క పిల్లలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివన్నీ మన ఇంటి పక్కన ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి మీకేమనిపించిందని అన్నది కింద మెసేజ్ రూపంలో నాకు తెలియజేయండి.